మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అమెరికా యూనివర్సిటీల్లో చదువుకోవాలని వీసా అప్లై చేస్తున్నారా? అలాగే వాళ్ళు వీసా ఇంటర్వ్యూ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఆ వీసా అప్లై చేసుకున్న వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్లు ఉండి బాగా యాక్టివ్గా పోస్టులు పెడుతుంటారా? గతంలో ఎప్పుడో యథాఫలంగా అమెరికాకి సంబంధించిన ఏదైనా వ్యతిరేక పోస్ట్ చేసినా, అలాగే అటువంటి వాటివి జస్ట్ రీపోస్ట్ చేసినా, లేదా వాటి గురించి చిన్న కామెంట్ పెట్టినా కూడా అయితే మీ అమెరికా వీసా ఆశలు గల్లంతైనట్లే. ఎన్నో కలలతో అమెరికా చదువు అన్న ఆశతో డబ్బులు ఖర్చు పెట్టుకుని వీసా అప్లై చేసుకున్న వాళ్ళకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డంగా అడ్డుపడుతున్నాడు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ప్రెసిడెంట్ గిరి సాధించుకున్న ట్రంప్ అమెరికాలోకి అడుగు పెట్టబోతున్న ఇతర దేశస్తులపై కన్నెర్ర చేసి కత్తిపడుతున్నాడు. ట్రంప్ విద్యార్థి వీసాల కోసం కొత్త ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశాడు. అంతేకాదు, విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను మరింత కఠినంగా పరిశీలించాలని ఆదేశించాడు. ముఖ్యంగా ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను, మరీ ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చే 2 లక్షల మందికి పైగా విద్యార్థులను ఆందోళనలో ముంచెత్తింది. ఎంతో మంది విద్యార్థులపై ఈ కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఉదాహరణకు, ప్రియా అనే విద్యార్థి గత కొన్ని నెలలుగా తన వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఆమె కుటుంబం తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆమె చదువు కోసమే ఖర్చు చేసింది. ట్యూషన్ ఫీజులని, వసతి ఖర్చులంటూ ఇతర ఖర్చుల కోసం కూడా వారు సొంత ఆస్తులను కూడా అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వీసా నిషేధం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అమెరికా రాయబార కార్యాలయం నుండి వచ్చిన ఒక ఆదేశం ప్రకారం కొత్తగా వచ్చిన వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయమని, ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన ఇంటర్వ్యూలు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. అంటే ప్రియా లాంటి వేలాది మంది విద్యార్థులకు అమెరికా భవిష్యత్తు అనేది ఇక లేదని చెప్పాలి. ఈ నిర్ణయం వెనుక కారణమేంటి? ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి అమెరికాలో ఉంటున్న లేక రాబోతున్న విద్యార్థుల సోషల్ మీడియా స్క్రీనింగ్ను ఎక్కువగా పరిశీలించాలని భావిస్తోంది. ఉదాహరణకు, గతంలో టఫ్ట్స్ యూనివర్సిటీ విద్యార్థి రుమెయిసా వర్జ్టుర్క్ అనే స్టూడెంట్ను గాజాకు మద్దతుగా ఒక ఆర్టికల్ రాసినందుకు అరెస్టు చేశారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై అమెరికాకు వ్యతిరేకమైన పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించమని రాయబార కార్యాలయాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీ వంటి ఫేమస్ యూనివర్సిటీలపై కూడా కన్నేసింది. హార్వర్డ్లో 25% కంటే ఎక్కువ మందే విదేశీ విద్యార్థులున్నారు. ఈ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ను బ్యాన్ చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఒక ఫెడరల్ జడ్జి దాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. అలాగే హార్వర్డ్కు సుమారు $100 మిలియన్ ఫండింగ్ను రద్దు చేసే బెదిరింపు కూడా వచ్చింది. అంటే ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో హార్వర్డ్లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం ఉండబోదు. ఓ అధికారిక లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి గాను 2,68,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య ఎక్కువ అవుతుందని అందరూ భావించారు. కానీ కొత్త నిబంధనల వల్ల ఆ అవకాశం లేదు. అయితే వీసా అప్లై చేసిన వారు ప్రతి వారు ఇప్పుడు ఆందోళన పడక్కర్లేదు. కానీ చిన్నపాటి సూచనలు పాటిస్తే కొంతవరకు మేలు జరగొచ్చు. ముందుగా, అమెరికా రాయబార కార్యాలయం నుండి వచ్చే తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండవది, వీసా రాని పక్షంలో బ్యాకప్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలి. మూడవది, సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ పోస్టులు ఎలాంటి తప్పుడు అర్థాలకు దారి తీయకుండా చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ ట్రంప్ అమెరికాకి రాకుండా ఇంకెన్ని ఆంక్షలు విధిస్తాడో చూడాలి మరి.